నమస్తే, శివాభి న్యూస్కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వైకాపాలోకి జోరుగా వలసలు. శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన మేమంతా సిద్ధం కార్యక్రమంలో వైకాపాలో చేరిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అట్టహాసంగా నామినేషన్లు. సర్వేపల్లి, వెంకటగిరి నియోజకవర్గాల టీడీపీ అభ్యర్థులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ నామినేషన్ల కార్యక్రమానికి విరివిగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. తాళమ్మ అమ్మవారి ఆలయాభివృద్ధికి కృషి చేస్తాం. గూడూరు శివారు ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీ తాళమ్మ అమ్మవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేసిన నూతన కమిటీ అధ్యక్షుడు శ్రీనివాసులు గౌడ్ తదితరులు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం. డాక్టర్ సిఆర్ రెడ్డి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రికి ఫ్రిడ్జ్, రోగులకు పండ్లు పాలు అందజేసిన డాక్టర్ రోహిణి జనార్దన్ రెడ్డి. వైకాపాలోకి వలసలు జోరందుకున్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్రలో ఆయా జిల్లాలకు చెందిన టీడీపీ, జనసేన, బీజేపీల నాయకులు పార్టీలో చేరుతున్నారు. ఈ క్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో వైకాపాలో చేరిన నాయకులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మేమంతా సిద్ధం యాత్ర చివరి రోజున శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని అఖిల వలస బస్ కేంద్రం వద్ద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన పలువురు ముఖ్య నేతలు వైకాపాలో చేరారు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ మాజీ మంత్రి పెద్దింటి జగన్మోహన్ రావు, ఆయన కుమారుడు పెద్దింటి రామస్వామి నాయుడు పార్టీలో చేరారు. పార్వతీపురం నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత కొయ్యన శ్రీవాణి, పలాస నియోజకవర్గ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి, ఆమె కుమార్తె శిరీష, అలాగే ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన రణస్థలం ఎంపీటీ సభ్యురాలు గౌరీ, టీడీపీ ఉపాధ్యక్షుడు రమేష్, విజయ్ కుమార్, రామారావు, చీపురుపల్లి నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు, రాజారాం నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ సభ్యుడు నాగేశ్వరరావు వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ సీఎం జగన్మోహన్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. వెంకటాచలంలోని రెవెన్యూ కార్యాలయంలో నామపత్రాలు అందజేసేందుకు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భారీ ర్యాలీతో సోమిరెడ్డి వెళ్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు అందజేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు కూడా పాల్గొన్నారు. భగవంతులు, ప్రజాసేవకులు, అవినీతికి చాలా దూరంగా ఉన్న ఒక మంచి వ్యక్తి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నామినేషన్పై దాఖలు చేయడం సంతోషకరమైన విషయం. వారు నన్ను కూడా ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా పద్ధతి ఎన్నికల్లో రేపు రాబోయే 13వ తారీఖు చాలా కీలకమైన ఎన్నో రకాల హామీలు ఇచ్చాడు. అవన్నీ మొత్తం ఫాల్స్ ప్రామిసెస్. ఒక్కటి కూడా మీరు అమలు చేయలే. నా దగ్గర ఉంది మీ నోటి గుండా మీరు చెప్పిన హామీలు దాదాపు 99 హామీలు. మీరు 99%, 99.5% నేను అమలు చేశానంటారు. 99 హామీలు మీరు అమలు చేయలేదని చెప్పేదానికి మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. మీకు అసలు ఓటు అడిగే హక్కు లేదు. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా, అరాచక ఆంధ్రప్రదేశ్గా మార్చేసేసినారు. అందుకనే ఈరోజు ఒక స్థిరమైన నాయకత్వం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాడు. ఒక రియల్ హీరో, ప్రైవేట్ లైఫ్లో, పర్సనల్ లైఫ్లో కూడా హీరో, సినిమాల్లో హీరో, రాజకీయాల్లో కూడా మంచి మనసున్న మనిషి పవన్ కళ్యాణ్ గారు గుండెల్లో నుంచి వచ్చింది చెప్తాడు. అటువంటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమని చెప్పి ఉమ్మడిగా పోవాలా,
కేంద్రం సపోర్ట్ లేకపోతే ఈ రాష్ట్రానికి క్రెడిట్ గోస్ టు పవన్ కళ్యాణ్ గారు. అందుకనే ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఒక మంచి మూమెంట్ వచ్చింది. వెంకటగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ నామినేషన్ ఘట్టం ఘనంగా జరిగింది. నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గం నుండి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విరిగా తరలివచ్చారు. అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భారీ ర్యాలీ నడుమ విచిత్ర వేషధానులు, బ్యాండ్ మేళాలు, నృత్యాలతో కలిసి ఆయన ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు అందజేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు విరివిగా పాల్గొన్నారు. तस्मै ब्रह्मण ब्रह्माजायज्ञेत्यं प्रजान् ददुः रोचनो रोचमानशोभनशोभमानः कल्याणः. ఆలయ నూతన కమిటీ అధ్యక్షుడు చిట్టె శ్రీనివాసులు గౌడ్ సారథ్యంలో దేవాలయ అభివృద్ధి వేగంగా జరగాలని, అందరి సహాయ సహకారాలు ఉంటాయని వైకాపా నాయకులు మరియు గౌడ్ సంఘం ప్రతినిధులు నాసిన నాగులు పేర్కొన్నారు. గూడూరు పట్టణ శివారు ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీ తాళమ్మ అమ్మవారి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టణ శివారు ప్రాంతంలో వెలసిన శ్రీ తాళమ్మ అమ్మవారి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. తాళమ్మ అమ్మవారి ఆలయంలో ఆలయ కమిటీ అధ్యక్షుడిగా చిట్టెం శ్రీనివాసులు గౌడ్, ఉపాధ్యక్షుడిగా మూలం మస్తానయ్య, కార్యదర్శిగా మురళి, కోశాధికారిగా కమిటీ రఘురాం, జాయింట్ సెక్రటరీగా అన్నం మురళి, సభ్యులుగా చిరంజీవి, కోసూరు శ్రీనివాసులు, మోలంగిరి, ఉప్పల సిద్ధయ్య, మారుబోయిన సుబ్బారావు, రావుల సుబ్బారావులు ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు, గౌడ సంఘం నాయకులు వారిని పొలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న వైకాపా జిల్లా అధికార ప్రతినిధి మరియు గౌడ సంఘం నాయకులు నాసిన నాగులు మాట్లాడుతూ, ఎంతో ఘన చరిత్ర కలిగిన పురాతన దేవాలయం ఈ తాళమ్మ అమ్మవారి దేవాలయం అని తెలిపారు. గతం నుండి ఆలయ అభివృద్ధి ప్రజల సహకారంతో జరుగుతోందన్నారు. కమిటీలు శక్తివంచిన మేరకు అభివృద్ధికి చొరవ తీసుకున్నారని గుర్తు చేశారు. చిట్టెం శ్రీనివాసులు గౌడ్ గత కొంతకాలంగా చురుగ్గా ఉంటూ ఆలయ అభివృద్ధికి చొరవ తీసుకుంటున్నారని, దీంతో కమిటీ చైర్మన్ ఎన్నుకోవడం జరిగిందన్నారు. కమిటీ సభ్యులు తదితరుల సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ఆయన వివరించారు. అటువంటి పురాతన దేవాలయాన్ని సుమారు 20-25 సంవత్సరాల నుంచి అంచెలంచెలుగా ఈరోజు ఒక మంచి ఉన్నత స్థాయికి తీసుకొచ్చినటువంటి ప్రజలందరూ కూడా చాలా చిన్న స్థాయి, మేము చిన్నప్పుడైతే చిన్న గుడి గుడితే అక్కడ వచ్చి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి 2 సార్లు పొగల కార్యక్రమాలు పెట్టుకొని వెళ్ళేవారు. అటువంటి దేవాలయం ఈరోజు పట్టణంలో సర్వాంగ సుందరంగా 4 వైపుల ప్రాకారం దగ్గర కళ్యాణ మండపం కట్టించుకొని దేవస్థానం కూడా ఒక మంచిగా నిర్మించుకోవడం, దినదినాభివృద్ధి చెందుతూ గూడూరు పట్టణ ప్రజలందరి ఆకాశాలు నెరవేరుస్తూ అమ్మవారి ఆశీస్సులు వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా కోళ్ళ పండుగ ఆ రోజు సంక్రాంతి రోజున ప్రతి ఇంటి ముందుకు అమ్మవారిని తీసుకుని వెళ్ళి ఆశీస్సులు అందించే విధంగా ఈ కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. పెద్దలు చెప్పినట్లు ప్రతి ఒక్క కమిటీ కూడా వారి వారి శక్తి సామర్థ్యాల మేరకు అంచెలంచెలుగా ఈ దేవస్థానాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. ఒక మంచి స్థాయిలో ఈరోజు చిట్టెం శ్రీనివాసులు గౌడ్ గారు
చాలా ఉత్సాహంగా గత 2 సంవత్సరాల నుంచి ఈ దేవస్థానం అభివృద్ధి చేయాలన్న తపనతో వారు ఉత్సవ కమిటీ సభ్యులుగా ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గౌడ సంఘం నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బీసీలను గౌరవిస్తూ వారికి సముచిత స్థానం కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యక్రమంలో వెందోడు గ్రామానికి చెందిన పలు యాదవ్ కుటుంబాలు పార్టీలో చేరడంతో వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు మండలంలోని వెందోడు గ్రామానికి చెందిన పలు యాదవ్ కుటుంబాల వారు టీడీపీలో చేరారు. వారికి టీడీపీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ యాదవ్ కుటుంబాల వారు మా పార్టీలో చేరడం ఆ గ్రామంలో టీడీపీ ఆసక్తి కనబరిచే అవకాశం ఉందన్నారు. పార్టీలో చేరిన వారిని గౌరవంగా చూసుకుంటూ వారి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. మే 13న జరిగే ఎన్నికల్లో టీడీపీ గెలుపుకు కృషి చేయాలని ఆయన వివరించారు. గౌరవం ఉండేది తెలుగుదేశం ఉండే బీసీలకి, వేరే పార్టీ గౌరవం ఉండదు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మీరందరూ కూడా వాస్తవాలు గ్రహించి పార్టీలో చేరినందుకు ధన్యవాదాలు. అట్లాగే ముఖ్యంగా మీరు ఏ నమ్మకంతో అయితే ఈరోజు వచ్చి నా సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారో అదే నమ్మకంతో మిమ్మల్ని అందరినీ కూడా మీరు ఏం చెప్తే చేసి దాన్ని సిద్ధంగా ఉండాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీకు ఏ అవసరం ఉంటుందా నేను గూడూరులో టీం ఉంటాను, ఆ పక్క చచ్చిరావు అంటాడు, ఆ పక్క రాజు గారు అంటే ఇప్పుడు భాస్కర్ ఉంటాడు, అందరూ ఉంటాం. ఈరోజు మీరు మా పార్టీ కుటుంబ సభ్యులు. ఎందువల్లంటే మీకు తెలుసు నేను ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి మున్సిపల్ చైర్మన్గా చేశాను, ఒకసారి ఎమ్మెల్యేగా చేశాను, అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. నేను తప్ప ఇంకెవరు చేయలేదు. మీ ఊళ్ళో కూడా పని జరిగిందంటే నా హేమలో పని జరిగింది, ఇంకెవరు కూడా చేయలేదు. మొన్న అంటే వైఎస్ఆర్సీపీ అప్పుడు కట్ట మట్టి కూడా మీ ఊళ్ళో వేయలేదు. ఎన్నున్నా కానీ ఏం పని చేసినా కానీ ఎలక్షన్ వచ్చేటప్పటికి మళ్ళీ మైనస్. ఎందువల్ల నాకు అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఇంకంటే నా ధైర్యం ఈరోజు మీరు అందరూ నాకు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా వెందోడు బుద్ధిలో మెజారిటీ చూపించాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్ రెడ్డి, బిల్లు చెంచరామయ్య, వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు. తన తండ్రి జ్ఞాపకార్థం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి తెలిపారు. డాక్టర్ సిఆర్ రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా గూడూరు పట్టణంలో ప్రాంతీయ ఆసుపత్రికి ఫ్రిడ్జ్ అందజేశారు. అలాగే రోగులకు పండ్లు, పాలు పంపిణీ చేశారు. డాక్టర్ సిఆర్ రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రికి ఫ్రిడ్జ్ అందజేశారు. వార్డులో ఉన్న రోగులకు పండ్లు, పాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రోహిణి మాట్లాడుతూ తన తండ్రి జ్ఞాపకార్థం ఆయన పుట్టినరోజు పెనుబల్లి గ్రామంలో నిర్మిస్తున్న రామాలయానికి 50,000 రూపాయల నగదు ఇవ్వడం జరిగిందన్నారు. ఇంకనూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మా ఫాదర్ చనిపోయి 1 year అయింది. ఇప్పటికీ ఆయన్ని మర్చిపోలేకపోతున్నాము. ఆయన జ్ఞాపకార్థం ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో కూలర్ ఇస్తున్నాము. రాజా సార్ని అడిగాము ఏమన్నా అవసరాలు ఉంటే చెప్పండి అని. సార్ కొంచెం ఫ్యాన్లు, లైట్లు చెప్పారు. అవి కాదు సార్ కొంచెం పెద్దదిగా ఏదన్నా చెప్పండి అంటే కూలర్ సమ్మర్లో అందరికీ ఉపయోగపడుతుంది, ఐస్ వాటర్ జనాలకి ఉపయోగపడద్దని చెప్పారు. దానివల్ల ఈరోజు ఇది మనం ఈ హాస్పిటల్కి డొనేట్ చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు హాస్పిటల్ వాళ్ళకి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే మా ఫాదర్ పుట్టిన ఊరు పెనుబల్లి అని జొన్నవాడ దగ్గర ఒక చిన్న విలేజ్, అక్కడ రామాలయం నిర్మిస్తుంటే దానికి కూడా మనం డొనేట్ చేశాము. ఈరోజు ఆయన గుర్తుగా ఆయన్ని ఎప్పటికీ మేము మర్చిపోలేము. మాకు మార్గదర్శకంగా ఆయన చెప్పారు. అన్నీ ఆయన చెప్పినట్లుగానే ఆయన సూచనల ప్రకారం మేము ఫాలో అవుతున్నాము. ఈరోజు ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమంలో డాక్టర్ జనార్దన్ రెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజా, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. విద్యతో పాటు క్రమశిక్షణ ఎంతో అవసరమని పంచాయతీరాజ్ రిటైర్డ్ ఈఈ గిరినాథ్ తదితరులు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని పూలతోటలో ఏర్పాటైన సరస్వతి శిశు మందిరంలో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో వారు పాల్గొని విద్యార్థులకు సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. పట్టణంలోని పూలతోటలో ఏర్పాటైన సరస్వతి శిశు మందిరం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పంచాయతీరాజ్ రిటైర్డ్ ఈఈ గిరినాథ్, వారి సతీమణి సత్యదేవి పాల్గొని విద్యార్థులకు సర్టిఫికేట్లు, బహుమతులు ప్రదానం చేశారు. ఈ నెలలో పుట్టినరోజు జరుపుకుంటున్న విద్యార్థులచే శ్రీకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మయూరి శ్యామ్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గిరినాథ్ తదితరులు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణ ఎంతో అవసరమన్నారు.
ఈ పాఠశాల విద్యార్థులు క్రమశిక్షణతో ఉండడం అభినందనీయమని వారు వివరించారు. పిల్లలందరూ ఒక్కొక్కళ్ళు యూకేజీ నుంచి 6th క్లాస్ దాకా చదువుకున్న పిల్లలను చూస్తుంటే వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ వాళ్ళు పాడుతున్న రైమ్స్ కానీ చాలా ఆనందంగా ఉంది. వీళ్ళు ఫ్యూచర్ లో ఇంకా బాగా నేర్చుకుని ఈ శిశు మందిరానికి, ఇక్కడ ఉన్న స్టాఫ్ కి, ఇక్కడ మా అందరికీ కూడా గర్వంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. పోయిన సంవత్సరం ఇట్లాగే మీతో మే 20 మీతో ఉండి పార్టిసిపేట్ చేశాను. ఈరోజు మీ గ్రాడ్యుయేషన్ డేలో పాల్గొంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. హ్యాపీగా ఉంటారు, ఎందుకంటే ఈ రోజుతో మీ స్కూల్ అయిపోయింది, బర్డెన్స్ అయిపోయినాయి, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు హాలిడేస్లో అంతానని. అందుకని ఇంకొక 10 minutesలో హ్యాపీగా 2 months ఎంజాయ్ చేయడానికి బీ రెడీ. నేను గమనించింది ఏంటంటే, మేము పోస్ట్ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేట్ చేసిన ఏ యూనివర్సిటీ కూడా మాకు గ్రాడ్యుయేషన్ చేయలేదు. మేము వెళ్ళి తీసుకోలేదు. ఇలాంటివి ఎంత బాగుంటుంది, మీకు కూడా ఒక పెద్ద ఎంకరేజ్మెంట్ ఉంటుంది. మేము గ్రాడ్యుయేషన్ డేలో చేయలేదు, మీరు ఇప్పుడు చేస్తున్నారంటే మాకెంత హ్యాపీగా ఉంటుంది. రెండోది ఇంకొక విషయం ఏంటంటే, నాకు రాజకీయాలతో సంబంధం లేకపోతే ఒక మాట చెప్తాను. మేము చదివేటప్పుడు తెలుగు మీడియం అంటే తెలుగు మీడియం మాత్రమే ఉండేది. దానివల్ల ఏంటంటే నాకు తెలియదు, నాలాగా సఫర్ అయిన వాళ్ళు చాలామంది పీజీలు చేసి ఉండొచ్చు, ఏదైనా చేసి ఉండొచ్చు. తర్వాత ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్ చాలా ఫీల్ అయ్యారు చాలామంది. కానీ అది నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు రాజకీయాలతో సంబంధం లేదు, జన్తో సంబంధం లేదు. కానీ ఇప్పుడు ఫ్రమ్ ద చైల్డ్హుడ్ అండ్ ప్రైమరీ స్కూల్స్ నుంచి ఇంగ్లీష్ ప్రవేశపెట్టడం వలన కాన్వకేషన్ డే అనేది ఎలా ఉంటుందో మాకు తెలియదు. నిజంగా మేడం గారు చెప్పినట్టుగా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ డే అని, కాన్వకేషన్ డే అని పెట్టి వాళ్ళకి డిగ్రీ ఇస్తారు. ఆ విషయాన్ని మనం చిన్నపిల్లలకి తెలియజేసేదానికి ఈరోజు మన స్కూల్లో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఒక ఉన్నతమైన స్థాయికి, ఉన్నతమైన పట్టాలు తీసుకునేటప్పుడు యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ దగ్గర, ఒక యూనివర్సిటీ వాళ్ళ చైర్పర్సన్ దగ్గర తీసుకునేదానికి మనం అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవి కూడా ఇప్పుడు ఆగిపోయినాయి. ఒకప్పుడు జరుగుతూ ఉన్నాయి, ఇప్పుడు ఆగిపోయినాయి. కానీ ఆ సాంప్రదాయం ఉందనేది మన స్కూల్లో ఈరోజు తెలియజేయడం జరుగుతుంది. ఫీజులో రాయితీ ఇస్తాం. సెకండ్ ప్రైజ్ రాయితీ ఉంటుంది, థర్డ్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ 3000 రాయితీ ఉంటుంది, సెకండ్ ప్రైజ్ కి 2000, ఫస్ట్ ప్రైజ్ కి 1000. ఇలాగా ఈ 2023 డిసెంబర్ కల్లా 21 మంది పే చేశారు. వారు దీంతో పేరు ఉంటుంది, పేరు అనేది దీంట్లో పేరు లేదు, నెంబర్ ఉంటుంది. 21 అనేది మా దగ్గర లిస్ట్ ఉంది, 1 2 3 4 5 28 అలాగా కొంచెం పేరు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రబంధకారిణి అధ్యక్షుడు మల్లెమాల మురళీరెడ్డి, రామ్మోహన్, రవిచంద్ర, రూపేష్, సనత్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ప్రధానాచార్యులు, రంగనాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. సైదాపురం మండలంలోని తిప్పిరెడ్డిపల్లి గ్రామంలో ఏఎంసీ చైర్మన్ నోటి రమణారెడ్డి, సొసైటీ మాజీ అధ్యక్షుడు కర్ణం శ్రీనివాసనాయుడు ఆధ్వర్యంలో వైకాపాకు చెందిన పలువురు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తిప్పిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్తో సహా 10 కుటుంబాల వారు టీడీపీలో చేరడంతో వారికి రమణారెడ్డి, శ్రీనివాసనాయుడు తదితరులు కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీడీ సభ్యుడు పోలయ్య, పార్టీ మండల అధ్యక్షుడు మోహన్ కృష్ణ, తిరుపతి పార్లమెంటు రైతు ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు, మండల మాజీ ఉపాధ్యక్షుడు సురేంద్ర, ప్రధాన కార్యదర్శి రాజశేఖర రాజు, మండల ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి, కేపీ రాజు, దశేనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సైదాపురం మండలం తిప్పిరెడ్డిపల్లి గ్రామ సర్పంచి తెలుగుదేశం పార్టీలోకి చేరడం హర్షణీయం. అదేవిధంగా ఈరోజు మాజీ ఏఎంసీ చైర్మన్ నోటి రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక 10 కుటుంబాలు సుమారు సర్పంచ్తో పాటు తెలుగుదేశం పార్టీలోకి చేరడం సంతోషకరం. ఈరోజు మన సైదాపురం మండలం తిప్పిరెడ్డిపల్లి సర్పంచ్ సేనన్న, ఈ ఊరోళ్ళందరూ కూడా నాకు చాలా 30 సంవత్సరాల నుంచి వీళ్ళు కుటుంబ సభ్యుల్లాగా ఉన్నారు. ఈయన ఈరోజు వైఎస్ఆర్సీపీలో, అప్పుడు మేము కూడా వైఎస్ఆర్సీపీలోనే ఉన్నాము, మా ఆధ్వర్యంలో ఆయన ఇక్కడ సర్పంచ్గా గెలిచినాడు. ఈరోజు ఆయన మళ్ళా మాతోటే టీడీపీలోకి చేరటం చాలా శుభపరిణామం. ఆయన ద్వారా ఇక్కడ పార్టీ బాగా బలోపేతమై
మంచి మెజార్టీ వస్తుందని కోరుకుంటూ 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో గూడూరు మండలంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో అధిక మార్కులు సాధించిన జాహిరా, సుధా, పావన్య, అనుష తదితరులను ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. గూడూరులోని బాలాజీనగర్లో ఉన్న సంస్థ కార్యాలయంలో వారిని సత్కరించి నగదు ప్రోత్సాహం అందజేశారు. దాతలుగా లలితా బ్రాండ్ కోట వెంకటేశ్వరులు, నారాయణ వ్యవహరించారు. అనంతరం సంస్థ అధ్యక్షుడు కడివేరి చంద్రశేఖర్ మరికొందరు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కాటూరు శ్రీనివాసులు, రామ్మోహన్ రావు, కరీముల్లా, రాము, సురేష్ రెడ్డి, శివకుమార్ రెడ్డి, పిల్లల శ్రీనివాసులు, రమేష్, పెంచిలయ్య, నాగరాజు, సతీష్, మునిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 2019, 2020 జనవరి 12వ తేదీ ఈ ఒక ప్రగతి సేవా సంస్థ పురుడు పోసుకుంది. దాంట్లో భాగంగా ముందుగా విద్యకే మనం ప్రాధాన్యత ఇస్తూ వచ్చాం. ఎందుకంటే అన్ని స్కూళ్ళల్లో, మన గూడూరు మండలంలో అన్ని ఎలిమెంటరీ స్కూళ్ళల్లో మనం నోట్సులు ఇవ్వాలన్న ఒక పట్టుదలతో క్రమం తప్పకుండా ఆ నోట్సులు 5 నోట్సులు ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క బిడ్డకి ఇస్తూ వస్తున్నాం. ఎందుకంటే ఆ కష్టాలు అవన్నీ ప్రగతి కుటుంబానికి బాగా తెలుసు. పిల్లలు చదువుకుంటే వాళ్ళకి ఇంకా వేరేది అవసరంలా, వాళ్ళంతటా వాళ్ళే నిలబడి తల్లిదండ్రులని చక్కగా చూసుకునే ఒక మంచి అవకాశం ఉంటుందని ఉద్దేశంతో చదువు మీద మంచి నైపుణ్యాన్ని పెంచేదానికి ప్రగతి సేవా సంస్థ ముందుకు వచ్చింది. 562 మార్కులు సాధించింది అమ్మాయి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని కోరుకుంటూ, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఇంకొక ప్రగతి సేవా సంస్థ ఇంకా సంతోషాన్ని ఇచ్చే విషయం ఏంటంటే, మా గ్రూప్లో మేము ఈ విధంగా మన బిడ్డలకి జిల్లాలో టాపర్స్కి, మన మండలంలో వచ్చిన బిడ్డలకి ఈ విధంగా చేస్తున్నామని చెప్పగానే, అంటే మెసేజ్ పెట్టాను. మెసేజ్ పెట్టిన జస్ట్ ఒక 15 నిమిషాలకి ఒక వ్యక్తి ఫోన్ చేసి, అన్న మనం క్రాష్ ప్రైజ్ కూడా ఇద్దామన్నా అని మా లలితా బ్రాండ్ వెంకటేశ్వర గారు, మా నారాయణ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా వెంటనే ఇంకో ఫోన్ వచ్చింది నాకు, మా రసూల్ గారు ఫోన్ చేసి, అన్న దాన్ని ఇంకొక 1500గా ఇద్దామన్నా, మనం ఇంకొక 500గా ఎక్స్ట్రాగా ఇద్దామని మా రసూలు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, 2023-2024 ఆర్థిక సంవత్సరానికి ఎవరైతే జడ్పీ హై స్కూల్స్లో చదువుకొని అత్యున్నత పర్సంటేజ్ని పొందారో వాళ్ళందరికీ ఈరోజు ప్రగతి సేవా సంస్థ తరపున మేమున్నాం అని ఒక భరోసాని ఇస్తూ, ఒక నమ్మకాన్ని ఇస్తూ, ఒక ధైర్యాన్ని ఇస్తూ, వాళ్ళ జీవితాన్ని ముందుకి నడిపించే విధంగా ఈ విధంగా క్యాష్ అవార్డ్స్ని కానీ చిన్న చిన్న రివార్డ్స్ని కానీ ఇవ్వడం జరుగుతుంది. పెద్దలందరి సమక్షంలో ఈరోజు ఎవరైతే జవహర్ గారికి 580 మార్కులు సాధించినందుకు వాళ్ళ తల్లిదండ్రులకు కానీ, అదేవిధంగా వాళ్ళ స్కూల్ విద్యాపకేతర సిబ్బందికి అందరికి కానీ మా ప్రగతి సేవా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని, అదేవిధంగా గూడూరు కే సుధా, పావన్య ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులకు కానీ, అదేవిధంగా వాళ్ళ స్కూల్ యాజమాన్యానికి అందరికీ ఆనందాలు తెలియజేస్తున్నామండి. అదేవిధంగా ఎం అనూష జెడ్పీహెచ్ఎస్ చిన్నూరు ఆ పాప వాళ్ళ పేరెంట్స్కి కానీ, అదేవిధంగా వాళ్ళ స్కూల్ సంబంధించిన యాజమాన్యానికి కానీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నామండి. ఇదే విధంగా మీరు రాబోయే సంవత్సరాల్లో కూడా ఖచ్చితంగా ఇంటర్మీడియట్ ఏదో ఉందో కానీ భవిష్యత్తులో కూడా మంచి మార్కులు సాధించాలని, ఆ భగవంతుని ఆశీస్సులు మీకు అందరికీ మెండుగా ఉండాలని కోరుకుంటున్నానండి. చిల్లకూరు మండలంలోని శంకర గిరిజన కాలనీకి చెందిన శ్రీలక్ష్మి అనే యువతి రోడ్డు ప్రమాదానికి గురై తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాతుల నివాసానికి జై భారత్ జాతీయ పార్టీ గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గొర్రెపాటి వెంకటేశ్వరులు తదితరులు వెళ్లి వైద్య ఖర్చులకు కొంత నగదు సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో పెంచిల నాయుడు, రాధయ్య, వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు. జై భారత్ నేషనల్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. అయితే ఈరోజు మా గ్రామంలో, చిల్లకూరు గ్రామంలో శంకర గిరిజన కాలనీలో అద్భుతంగా చదువుకునే ఒక పీజీ క్యాండిడేట్ ఒక అమ్మాయి అనుకోకుండా యాక్సిడెంట్ గురైంది. ఆ బిడ్డ తలకు చిన్న గాయం అవ్వడం వలన జరిగింది. సో నేను, మా బావ, పెంచిల బావ, మా బాబాయ్ వాళ్ళు మా అందరితో వచ్చి ఆ బిడ్డని పరామర్శించడం జరిగింది. అయితే ఆ బిడ్డ ఆరోగ్యకరంగా కోలుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ
గూడూరు పట్టణంలోని బాలాజీనగర్ ఏర్పాటైన ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో పేద మహిళలకు చీరలు, బిర్యానీ ప్యాకెట్లు అందజేశారు. దాతగా పువ్వాడ వెంకట సుధాకర్ జ్ఞాపకార్థం వారి సతీమణి లక్ష్మీరాజ్యం, కుమారుడు వెంకటసాయి జసవంత్, కుమార్తె వెంకటసాయి పూజిత వ్యవహరించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు వాకాటి రామ్మోహన్ రావు, కేఆర్ఎం రాము, కోట వెంకటేశ్వరు, పిల్లల శ్రీనివాసులు, పోతిరెడ్డి పెంచిలయ్య, మునిప్రసాద్, నాగరాజు, యశ్వంత్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. సేవా సంస్థ ఆధ్వర్యంలో బాలాజీనగర్లోని ప్రగతి ఆఫీసు నందు ఈరోజు మిత్రుడు, అందరికీ సుపరిచితుడు, రాజా వీధిలోని మన గోల్డ్ షాపు మా పువ్వాడ సుధాకర్ గారు 3వ వర్ధంతి 3 ఏళ్ల క్రితం అకాల మరణం చెందటం జరిగింది. ఎందుకంటే మన అందరికీ తెలుసు, ప్రపంచం అంతా అతలాకుతలం అవుతున్న ఆ పరిణామాల్లో మా సుధాకర్ కూడా తప్పించడం జరిగింది. దురదృష్టకరం. మా సుధాకర్కి ఎక్కడున్నా కూడా ఆయన పైన కూడా రకాలుగా ఉండాలని మా ప్రగతి కుటుంబం అంతా కూడా భావిస్తుంది. మా సుధాకర్ గారు వాళ్ళ లక్ష్మీ రాజమ్మ గారి సహకారం, అదేవిధంగా వాళ్ళ కుమారుడు జాయి జస్వంత్, వాళ్ళ పాప పూజిత ముగ్గురు సహాయ సహకారాలతో లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ చేయటం జరిగింది. ఈ ఇయర్ కూడా ఆ వర్ధంతిని పురస్కరించుకొని మనం ఇక్కడ మంచి పేదలకి మంచి బట్టలు, చీరలు, అదేవిధంగా మంచి వెజిటేబుల్ బిర్యానీ కూడా ఇవ్వటం జరుగుతుంది. అంటే వస్త్రదానం, అన్నదానం 2 చేయటం చాలా సంతోషమైన విషయం. మా పైన మా సుధాకర్ గారు ఎక్కడున్నా కూడా వాళ్ళ కుటుంబానికి ఆయన ఆశీస్సులు చక్కగా అందించాలని కోరుకుంటూ, ఈరోజు మా మిత్రుడు నాన్నగారు అయినటువంటి కీర్తిశేషులు పువ్వాడ వెంకట సుధాకర్ గారి 3వ వర్ధంతి సందర్భంగా నిరుపేదలకి రుచికరమైనటువంటి బిర్యానీ, అదేవిధంగా చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ దేవుని ఆశీస్సులతో మేము మరింత ఉన్నత స్థానానికి చేరుకుంటే ఇదే ప్రగతి సేవా సంస్థ ద్వారా ముందు మరి అనేక సేవా కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఆయన కరోనా టైంలో మరణించారు అకస్మాత్తుగా. అతను మంచి బంగారు వ్యాపారస్తుడు, అదేవిధంగా ఎల్ఐసి ఏజెంట్గాను, తర్వాత లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గాను అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ అందుబాటులో ఉండేవారు. ఆయన జ్ఞాపకార్థం వాళ్ళ శ్రీమతి లక్ష్మీరాజ్యం, కుమారులు సాయి జస్వంత్ మరియు పూజిత కుమార్తె వాళ్ళ 3వ వర్ధంతి సందర్భంగా ఇక్కడున్న పేదలకి అన్నదానము మరియు వస్త్రదానం చేస్తూ విధంగా జరుపుకుంటున్నారు. వారి పువ్వాడ వెంకట సుధాకర్ ఆత్మ శాంతించాలని ఆ భగవంతుని ఆశీస్సులో ఆ కుటుంబాన్ని మెండుగా ఉంటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైకాపాలోకి జోరుగా వలసలు. శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన మేమంతా సిద్ధం కార్యక్రమంలో వైకాపాలో చేరిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అట్టహాసంగా నామినేషన్లు. సర్వేపల్లి, వెంకటగిరి నియోజకవర్గాల టీడీపీ అభ్యర్థులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ నామినేషన్ల కార్యక్రమానికి విరివిగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. తాళమ్మ అమ్మవారి ఆలయాభివృద్ధికి కృషి చేస్తాం. గూడూరు శివారు ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీ తాళమ్మ అమ్మవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేసిన నూతన కమిటీ అధ్యక్షుడు శ్రీనివాసులు గౌడ్ తదితరులు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం. డాక్టర్ సిఆర్ రెడ్డి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రికి ఫ్రిడ్జ్, రోగులకు పండ్లు పాలు అందజేసిన డాక్టర్ రోహిణి జనార్దన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం శివాభినిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.